డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని మీద 50,000 రూపాయలు వచ్చిందనుకోండి, అది 5 టైమ్స్ గ్రోత్ కదా. సో అట్లాగే మీరు పెట్టుబడిన పెట్టుబడికి 5 టైమ్స్ కావచ్చు, 10 టైమ్స్ కావచ్చు, మల్టిపుల్ టైమ్స్ గ్రోత్ కనుక కావాలి అనుకుంటున్నారనుకోండి, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా. సో అటువంటి స్టాక్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ వచ్చే స్టాక్స్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు. అయితే అసలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంటాయి, వాటిని మనం ఎలా గుర్తించాలి, ఒక కామన్ మ్యాన్ ఎలా గుర్తించాలి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి, అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంటో ఇవాళ మనతో చెప్పడానికి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? వండర్ఫుల్. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో అందరికీ కూడా అదే కావాలి. ఒకసారి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసామంటే 5 టైమ్స్ 10 టైమ్స్ రిటర్న్స్ కావాలి, వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్చువల్లీ. సో కాబట్టి అటువంటి స్టాక్స్ గురించి మీ మాటలో చెప్పండి. ఫస్ట్ మనం ఒకసారి మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో మల్టీ బ్యాగర్ పేరులోనే ఉంది. సో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ గ్రోత్, ఒక 1 or 2 years హోల్డ్ చేస్తే యూజువల్లీ ఏంటంటే మల్టీ బ్యాగర్ అంటే చాలా మందికి ఏంటి మిస్కన్సెప్షన్ అంటే తొందరగా పెరుగుతుందని. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ ఓపిక అనేది కంపల్సరీ. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ట్రేడింగ్. సో మీరు కంపల్సరీ కొన్నిసార్లు అట్లీస్ట్ 2-3 years ఉంచితే ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఆ స్టాక్స్కి కరెక్ట్ ప్రైస్లో ట్రేడ్ అవ్వట్లేదు. సో మార్కెట్ ప్రైస్ రికగ్నైజ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. కొన్ని కేసుల్లో ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఆ ఇండస్ట్రీ మీద ఫోకస్ ఉండకపోవచ్చు, ఆ సెక్టార్ మీద ఫోకస్ ఉండకపోవచ్చు, ఆ కంపెనీ చాలా రోజుల నుంచి నెగిటివ్గా పర్ఫామ్ చేస్తుందని ఇగ్నోరెన్స్ ఉండొచ్చు, మార్కెట్ ట్రీట్ చేయకపోవచ్చు. బట్ జనరల్గా మల్టీ బ్యాగర్కి ఉండే లక్షణాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే ఇట్స్ లాటరీ అయితే కాదు, ఇట్స్ నాట్ ఎనీ లాటరీ. సో జనరల్గా ఏంటంటే కంపెనీకి మంచి గ్రోత్, సేల్స్ గ్రోత్, ఓకే, ఇన్ని రోజుల నుంచి అప్పు తగ్గిపోవడం, ఇన్ని రోజుల్లో లెట్స్ సే డెట్ టు ఈక్విటీ చాలా డెట్ ఎక్కువ ఉంది, సో డెట్ తగ్గించుకోవడం, ప్రాఫిట్ పెరగడం, కొత్త కాంట్రాక్ట్స్ రావడం. సో ఇవన్నీ ఏంటంటే యూజువల్లీ మేనేజ్మెంట్ మారడం, ఆ ఇండస్ట్రీకి సడన్గా మంచి సైకిల్ రావడం. సో ఇలాంటి ఏవైనా సరే 1-2 ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేశాయనుకోండి, అంతవరకు ట్రేడ్ అవుతున్న ప్రైస్ సడన్గా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ సడన్గా రియలైజ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈవెన్ మల్టీ బ్యాగర్ స్టాక్ అనే చేజింగ్లో పేరు లేని కంపెనీ ఇది పెరుగుద్ది కదా అనే తప్పు చేసే చాలా మంది ఇన్వెస్ట్ చేసి స్టక్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి పొటెన్షియల్ ఉంది, మార్కెట్ లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మార్కెట్లో మంచి క్యాప్ అంటారు పర్సంటేజ్ మార్కెట్లో షేర్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రోడక్ట్కి కానీ ఆ సర్వీస్కి కానీ. ఇవి చూడకుండా మాత్రం మల్టీ బ్యాగర్ అనేది జస్ట్ ర్యాండమ్గా అవ్వదు. సో అందుకోసమే ఏంటంటే ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఏంటంటే మీరు చూడండి ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 15-20% 10% గ్రోత్ ఉందా, హయ్యర్ గ్రోత్, సడన్గా ఏదైనా మంచి అవకాశం వచ్చిందా, ఇవన్నీ చూసుకొని అండ్ కన్సిస్టెంట్గా ఫైనాన్షియల్స్ చూసుకున్నాకే అది అందులో ఇన్వెస్ట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. ఇది ఈవెన్ మల్టీబ్యాగర్ సెలెక్షన్లో కూడా. సో యూజువల్లీ ఏంటంటే స్టాండర్డ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయి ఉన్నాయో ఆల్రెడీ గ్రో అయిన కంపెనీస్ ఏంటంటే సంవత్సరానికి ఒక 10-15 మ్యాక్సిమం 20-25% వరకు గ్రో అవుతాయి. వేరాజ్ మోస్ట్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ కేటగిరీ చూసుకుంటే ఏంటంటే మనకు రావాలి అనుకుంటే దే మైట్ బి స్మాల్ క్యాప్ ఆర్ ఈవెన్ కొన్ని మైక్రో క్యాప్ కూడా ఉంటాయి చాలా మటుకు. సో అక్కడే మల్టీ బ్యాగర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ క్యాప్ 1000 కోట్లు కూడా ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఇండియాలో స్మాల్ క్యాప్స్ అంటే 30,000 కోట్ల పైనే మార్కెట్ క్యాప్ ఉంటుంది. మనం మైక్రో క్యాప్స్ అంటే 5-6 వేల కోట్లు 7,000 కోట్లు అంటాం. అంతకన్నా కూడా తక్కువగా 1000 కోట్లు 500 కోట్ల మధ్యలో కూడా చాలా కంపెనీస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. అట్లాంటి కంపెనీస్ మనం పిక్ చేయగలిగితే ఏంటంటే మనకు అనుకున్న మల్టిపుల్స్ నిజంగానే ట్రూ మల్టీ బ్యాగర్ ఏంటంటే అట్లీస్ట్ 5-10 times పెరగడం ఒక 2-3 yearsలో. అదర్వైజ్ ఏంటంటే స్టాండర్డ్ గ్రోత్ ఏంటి మనము 14-15% అనుకుంటాం. వేరేజ్ మల్టీ బ్యాగర్స్ డబుల్ ట్రిపుల్ ఇంకెక్కువ పర్సంటేజ్లో గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం కొన్ని. ఇప్పుడు నేను ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ సొంతంగా కొంచెం మళ్ళీ స్టడీ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. జస్ట్ బికాజ్ మనం ఒక డిస్కస్ చేసినంత మాత్రాన
అవే పర్ఫామ్ చేస్తాయని ప్లీజ్ మనం మన సజెషన్ మాత్రం True, true, కంపల్సరీ. true. You should not trust blindly, but you have to do your own research అండి ఖచ్చితంగా. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా వాళ్ళతో మాట్లాడి మనం ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటి వాటిల్లో. సో లేదు అంటే సార్ యొక్క నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. సో నా ప్రకారం అంటే నా ఓన్ అనాలిసిస్ ప్రకారం ఒక 4 or 5 బెస్ట్ మల్టీ బ్యాగ్ స్టాక్స్ చెప్పండి. అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు ఏవైతే మోస్ట్లీ మల్టీ బ్యాగ్ స్టాక్స్ అనేవి స్మాల్ క్యాప్స్ అంటున్నారు కదా సార్. స్మాల్ కూడా కాదు, మిడ్ ఈవెన్ మైక్రో క్యాప్స్ అంటాం. మైక్రో స్మాల్ ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ చాలా రిస్క్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే జనరల్ గా మనం ఎప్పుడైనా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అసెట్స్ లోనే కాదు, విత్ ఇన్ అవర్ ఈక్విటీ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై చేసుకోమని చెప్తాము. మీరు కొంచెం లార్జ్ క్యాప్స్ కి, కొంచెం మిడ్ క్యాప్స్ కి ఏవైతే రిస్క్ తక్కువగా ఉన్న సెక్టర్లు ఆర్ మంచి గ్రోత్ ఉంది బట్ అలా చేసుకుని మల్టీ బ్యాగర్కి ఒక 15-20% నీ పోర్ట్ఫోలియో మొత్తం ఒక 5 లక్షలు ఈక్విటీస్ లో పెడితే ఒక 40-50 వేలు మాత్రమే ఇట్లాంటి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ పెట్టుకుంటే ఏంటంటే నీ క్యాపిటల్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. ఏవైనా ఇవి పర్ఫామ్ చేయకపోయినా నీకు ఇబ్బందులు ఉండవు. ఈ 50-60 వేలు ఒక 3-2 స్టాక్స్లో పెట్టారనుకోండి మల్టీ బ్యాగర్లో, అందులో ఒకటి క్లిక్ అయినా నీకు మంచి రిటర్న్ వస్తుంది పెట్టిన 50 వేలకు అనమాట. సో జస్ట్ బికాజ్ ట్రెడిషనల్గా మామూలుగా ఏంటంటే అందరూ ఇన్వెస్ట్ చేసే తప్పు ఏంటంటే ఏదో ఒకటే బిలీవ్ చేసుకొని మొత్తం అందులోనే పెట్టేసుకొని అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ నష్టం వచ్చిందనుకోండి మొత్తానికి మళ్ళీ ఇంకా మార్కెట్ నుంచి దూరం వెళ్ళిపోతారు అనమాట. అలా కాకుండా మనం అలొకేషన్ అనేది కరెక్ట్గా చేసుకొని విత్ ఇన్ ఈక్విటీస్లో కూడా నేను ఇంతే పెట్టుకుంటాను ఇది మల్టీ బ్యాగర్స్ కోసం, మిగిలినది స్టడీగా నాకు కావాల్సిన గ్రోత్ స్టాక్స్లో కానీ ఆర్ మొమెంటం బేస్డ్ కానీ ఎటువంటి థీసిస్ మనం ఎటువంటిది నమ్ముతామో అటువంటి స్టాక్స్లో పెట్టుకొని కొంచెం మాత్రం ఇట్లాంటి రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే రిస్క్ ఆబ్వియస్లీ కంపెనీస్ ఇప్పుడే గ్రో అవుతున్న స్టేజ్లో దెర్ ఇస్ హయ్యర్ రిస్క్, గ్రోయింగ్ ఉండొచ్చు బట్ అట్ ద సేమ్ టైం ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి బేస్డ్ ఆఫ్ ద కంపెనీ పర్ఫార్మెన్సే కానీ ఇండస్ట్రీ వల్ల. సో ఇవి ఒక 4-5 చెప్తాను. ఒకటి షాలిమార్ పెయింట్స్ ఒకటి. ఎందుకు అంటే ఏంటంటే సేల్స్ పెరిగాయి, క్వార్టర్లీ కూడా 25% లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి సేల్స్ పెరిగాయి, కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. సో అదొక వన్ స్టాక్. ఇంకోటి పీవీపీ వెంచర్స్, ఇక్కడ వచ్చేసి క్వార్టర్లీ సేల్స్ పెరిగింది, ఇప్పుడు ఒక 400% పెరిగింది సడన్ గా. సో చాలా హ్యూజ్. ఇంకొకటి డిఫెన్స్ కంపెనీ, డిఫెన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, అన్ని డిఫెన్స్ స్టాక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ చూసినా అదే డిఫెన్స్ ప్రెసెంట్ థీమాటిక్ అంటారు, థీమాటిక్ లో చూసుకున్నా. అండ్ ఆల్సో లాస్ట్ ఆపరేషన్ సింధూర్, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ కూడా మీరు చూసుకుంటే డిఫెన్స్ స్టాక్స్ ఒక 30-40 కొన్ని అయితే 100% కూడా గ్రో అయ్యాయి. సెక్టర్ ఆన్ ద హోల్ డిమాండ్ కూడా మనకి బాగా పెరిగింది, మేబీ స్కోప్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఇంతకు ముందు అంతగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేకుండా. సో ఇప్పుడు మన లాట్ ఆఫ్ సిస్టమ్స్ మనం ఇప్పుడు చూసాము, ఈ చిన్న వార్లో మనము టెస్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసిన సిస్టమ్స్కి డిమాండ్ పెరిగింది. సో మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా మన ఇండియన్ కంపెనీస్కి వస్తున్నాయి. అట్లాంటి దాంట్లో ఒక చిన్న కంపెనీ, డిఫెన్స్ కంపెనీ స్వాన్ డిఫెన్స్ అని, అది కూడా స్మాల్ క్యాప్, ఇట్స్ ఎ మైక్రో క్యాప్, చాలా చిన్నది, అంటే మార్కెట్ క్యాప్ 1000 crores కూడా లేదు, బట్ హ్యాస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ టు గ్రో అనమాట. సో అలాగే కాఫీ డే ఇంతకుముందు చాలా బాగుండింది, పడిపోయింది, బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ వెరీ లో ప్రైస్. బట్ చూసుకుంటే ఏంటంటే అసెట్స్ బాగానే పికప్ అయింది సార్. యాక్చువల్లీ తను ఉన్న చనిపోయిన తర్వాత వైఫ్ షీ రియల్లీ, సో ఇది రిస్క్ తో కూడుకున్న స్టాక్, బట్ పొటెన్షియల్ గా వాళ్ళు అనుకున్న టర్న్ ఓవర్ రౌండ్ అయితే మాత్రం గుడ్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఊర్జా గ్లోబల్ అని, ఇది కూడా స్టాక్ గుడ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరిగాయి. సో ఇది కూడా ఒక మంచి స్టాక్. అలాగే ఏషియన్ గ్రానైటో అని, సో ఇది గ్రానైట్ పేర్లోనే ఉంది, గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది. ఇది కూడా క్వార్టర్లీ సేల్స్ డన్ వండర్ఫుల్. సో ఈ 4-5 స్టాక్స్ లో, అండ్ ఇంకొక లాస్ట్ ఒకటి ఏపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ అని. సో దిస్ ఈజ్ ఆల్సో నౌ 245 దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ సేల్స్ గ్రోత్ కానీ క్వార్టర్లీ ప్రాఫిట్ కానీ అన్నీ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా చిన్నదే, 1000 crores కూడా లేదు, మార్కెట్ క్యాప్ 765 crores ఉంది. ఈ 5 స్టాక్స్లో
కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్ లాంగర్ టర్మ్. అండ్ ఓపిక పట్టాలి అండ్ టోటల్ క్యాపిటల్ మాత్రం పెట్టొద్దు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. మల్టీ బ్యాగర్స్ అని మనము ఇది పక్కా పెరుగుతుందేమో అని మొత్తానికి ఉన్న క్యాపిటల్ అంతా తీసుకెళ్ళి అది పెరగకుండా, బికాజ్ ఎప్పుడైనా సరే స్మాల్ క్యాప్సే రిస్కీ అంటాం, అలాంటిది మైక్రో క్యాప్స్ 1000 crores కన్నా తక్కువ ఉన్న కంపెనీస్ ఎంత రీసెర్చ్ చేసినా సరే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఇట్ కుడ్ బి బిజినెస్ ఇబ్బందులు కావచ్చు, కార్పొరేట్ గవర్నెన్స్, డైరెక్టర్స్, బికాస్ ఇట్లాంటి కంపెనీస్లో స్ట్రాంగ్ గవర్నెన్స్ ఉండకపోయే అవకాశాలు ఉన్నాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్. అందుకోసమే టోటల్ క్యాపిటల్ పెట్టకుండా కొంచెం క్యాపిటల్ పెట్టండి, అలొకేషన్ సింపుల్ చేసుకుని ఇట్లాంటి స్టాక్స్, స్క్రీనర్ లాంటి యాప్లు ఉన్నాయి, ఇలాంటి బేసిక్ కొన్ని పారామీటర్ పెడితే చాలా ఏవైతే లిస్టెడ్ ఉన్నాయో అందులో ఒక 10-15 మంచి స్టాక్స్ని తీసుకుంటుంది. అలా కూడా సొంతంగా కూడా మనం మల్టీ బ్యాగర్ స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్క్రీనింగ్ గురించి మన వాళ్ళకి చెప్తారా? స్క్రీనర్స్కి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, screener.in అని, టిక్కర్ టేప్ అని, మల్టిపుల్ సైట్స్లో ఉన్నాయి. సో ఇంట్లో ఏంటంటే మన సొంతంగా ఆ స్క్రీనర్లో మనకు కావాల్సిన పారామీటర్స్, లెట్సే నాకు లాస్ట్ 5 years ఈ కంపెనీ 20% పెరిగిన స్టాక్స్ కావాలి, అట్లాగే మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేస్తూ పోతుంటే ఏంటంటే ఫిల్టర్ అవుతాయి అన్నమాట. లిస్ట్ అయిన 9,000 చేంజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అయిన స్టాక్స్ లోంచి మన కండిషన్స్ బట్టి ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. లెట్సే ఎగ్జాంపుల్, మనకి సేల్స్ గ్రోత్ 20% మినిమం, మొత్తం 9,000 నుంచి ఒక 500 వస్తాయి. ఆ తర్వాత కంటిన్యూస్ గా ప్రాఫిట్ గ్రోత్ ఉండాలి, అది కూడా మినిమం 15% ఉండాలి. ఈ 500లోంచి 100 వస్తాయి. అందులోంచి మళ్ళీ ప్రాఫిట్ గైడెన్స్ మంచిగా ఇచ్చిన వాళ్ళు ఉండాలి, ఆర్ డెట్ తక్కువ ఉండవు. సో ఇట్లాంటి ఫిల్టర్లు యాడ్ చేసుకుంటూ పోతుంటే ఏంటంటే మనకి కొన్ని లిస్ట్ వస్తాయి, ఒక 20-25. ఆ 20లో ఒకసారి ఏ సెక్టర్లో ఉన్నాయి, ఆ సెక్టర్కి కూడా నిజంగానే స్కోప్ ఉందా, మేబీ అన్యూజువల్ ప్రాఫిటా, ఒక చిన్న రీసెర్చ్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఆ కంపెనీకి ఆల్రెడీ ఏవైనా యాసెట్స్ ఉండొచ్చు, యాసెట్స్ అమ్మడం వల్ల కూడా రెవెన్యూ పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా వాళ్ళకి ఎక్కడో ల్యాండ్ ఉండొచ్చు, ఆ ల్యాండ్ అమ్మడం వల్ల సడన్ గా 1000 కోట్లు వచ్చి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సడన్ గా 1,500 కనబడేసరికి అరే 3 రెట్లు పెరిగింది కదా అని చెప్పేసి ఒక్కోసారి జరిగే అవకాశం. సో అందుకే కొంచెం మనం మొత్తం 9,000 స్టాక్స్ మనం రీసెర్చ్ చేయడం కష్టం, కానీ ఈ 10-12 స్టాక్స్ రీసెర్చ్ చేసుకుని అందులో ఒక 3-4 పెట్టుకుంటే ఏంటంటే అది కూడా కొంచెం క్యాపిటల్ పెట్టుకుంటే ఒక్కటి తగిలినా సరే మన క్యాపిటల్ రిటర్న్స్ అనేది చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటేనే సో మల్టిపుల్ టైమ్స్ మీకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో అందులో భాగంగా సార్ ఏం చెప్తూ ఉన్నారంటే, సో మీరు మాత్రం మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో యూ బెటర్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అనమాట. సో మిగతా యొక్క స్టాక్స్లో కూడా మీరు మిడ్ కావచ్చు, సో లార్జ్ ఇట్లాంటి వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అని చెప్పడం జరుగుతుంది. సో మొత్తం కనుక ఒకే దాంట్లో కనుక మీరు డిపెండ్ అయ్యారంటే మేబీ చెప్పలేము, సో మొత్తం లాస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో వైజ్గా డెసిషన్ తీసుకోండి. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.